వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డి సినిమా హీరోలకు సినీ పరిశ్రమకి షాకింగ్ న్యూస్ చెప్పారు. సో నేను సీఎం ఉన్నన్ని రోజులు ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు కావచ్చు, రేట్లు పెంచడాలు కావచ్చు, ఏ దానికైనా సరే ఇప్పటి నుంచి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కలాగనగా చెప్పేశారు. ఎందుకంటే బెనిఫిట్ షోలకి పుష్ప టూకి పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వకపోతే డెఫినెట్ గా ఈరోజు రేవతి కుటుంబం ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో బెనిఫిట్ షో ఇవ్వడం, తర్వాత హీరోల బెనిఫిట్ షోకి వెళ్ళడం, తర్వాత అక్కడ కొన్ని అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రేవతి తర్వాత వారి యొక్క కుమారుడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. సో ఇంత పెద్ద సంఘటన జరిగినాక కూడా ఇప్పటికి ఇంకా బెనిఫిట్ షోలకి దానికి దీనికి పర్మిషన్లు ఇచ్చుకుంటే డెఫినెట్ గా తప్పు మాది కూడా అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. సో అల్లు అర్జున్ ఇష్యూ గురించి ఇటు ఎంఐఎం పార్టీ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా దాని గురించి మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత ఈరోజు దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. సో దయచేసి ఇట్లాంటివి ఆపాలని చెప్పేసి ఎంఐఎం పార్టీ నుంచి ప్రతిపక్షం నుంచి వారు కోరడం, దానికి సరే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓకే అనడం. మరి గతంలో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగిందా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బెనిఫిట్ షోలో కావచ్చు, తర్వాత రేట్లు పెంచుకునే దానికి కూడా పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలవడం లాంటివి కూడా జరిగింది. కాకపోతే ఇంకా అప్పుడు దాదాపుగా 100 రూపాయలు ఉన్న టికెట్ 20 రూపాయలు 60 రూపాయలు చేసిన అప్పుడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సినీ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి లోటుపాటు చేయలేదు. సో ప్రతి దానికి కూడా అప్పటి నుంచి ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చాలా అంటే చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక హీరో ఆర్మీ జవాన్ లేకపోతే దేశం కోసం ఎందుకు ఇంతమంది ఆయన ఇంటికి వెళ్తున్నారు? ఆ బాలుని ఏ ఒక్కరైనా సరే పరామర్శించడానికి వచ్చారా? సరే 25 లక్షల రూపాయలు ఇచ్చేస్తే మొత్తం అంటే తల్లిని తీసుకురాగలుగుతారా పైసలతోటి అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత ఒక రియల్ హీరో మాత్రం అనిపించుకున్నాడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈ సంఘటనతోటి. సో మొత్తానికి మరి సినీ పరిశ్రమ దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాల్సిన విషయం. ఇంకోసారి ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామంటారా, లేకపోతే బెనిఫిట్ షోలకి మళ్ళీ పర్మిషన్ కోసం వస్తారా? అండ్ బెనిఫిట్ షోలో అలాగే టికెట్లు రేట్ల పైన కూడా చెప్పేయడం అనేది జరిగింది. వాళ్ళు నటిస్తున్నారు, పైసలు తీసుకుంటున్నారు, మన దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. సో వాళ్ళ వల్ల పనికొచ్చే పని ఏం లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల తరపున ఉంటాము, ప్రజా సంక్షేమం కోసం ఉంటాము. ఏ ఒక్క హీరోల కోసమో వారి కోసమో వీరి కోసమో కాదు, వాళ్ళు జస్ట్ రీల్లో హీరోలు, రియల్ హీరోలు కాదు అని చెప్పేసి కూడా చెప్పారు. మళ్ళీ ఇదంతా అల్లు అర్జున్ మీద కోపంతో అనుకోవచ్చా, లేకపోతే నిజంగా ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తానికి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు అనుకోవచ్చు, ఒప్పు అనుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో రెండు రకాలుగా అర్థం చేసుకునే వారికి ఉంటుంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? అండ్ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయం సరైంది అనుకోవచ్చా? మరి సినీ పరిశ్రమ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? అండ్ రావడంతో ఎన్కన్వెన్షన్ కూలగొట్టి అక్కడ నాగార్జున లేడు, ఇంకెవరు లేరు, మాకు అందరు ఒకటే అని చెప్పేసి అక్కడ నిరూపించుకున్నాడు. అల్లు అర్జున్ కి ఒక జాతీయ అవార్డు, జాతీయ నటునికి కూడా ఒకరోజు జైలు జీవితం ఎట్లుంటుందో అని చెప్పేసి కూడా చూపించడం అనేది జరిగింది. సో ఇంకోసారి ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న అన్ని రోజులు తోక జాడించారని చెప్పేసి కూడా ఈ సందర్భంతో అర్థమవుతుంది. మరి రాంగ మరిన్ని అంటే రోజుల్లో ఇంకే విధంగా ఉంటుంది? కేవలం ఇది ఒక స్వీట్ అండ్ షార్ట్ వార్నింగ్ లాగా ఇచ్చి వదిలేశాడా? అండ్ దీనిపైన అంటే ఎస్పెషల్లీ అల్లు అర్జున్ సంఘటనకు సంబంధించి అసెంబ్లీలో చర్చకు రావడం అనేది హాట్ టాపిక్. అండ్ కేటీఆర్ ఫస్ట్ ఈ టాపిక్ ని తీయడం అనేది కూడా జరిగింది. సో అటు కేటీఆర్ మాట్లాడిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు, తర్వాత ఇతర నేతలు కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దానిపైన ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంకోసారి ఇలాంటివి తప్పులు నేను సీఎం గున్నన్ని రోజులు జరిగే ప్రసక్తే లేదు.
అసలు బెనిఫిట్ షోలు కావచ్చు, రేట్ల విషయంలో కావచ్చు, ఇంకా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని చెప్పేసి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అన్నారు. సినీ ఫోటోగ్రఫీ సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు. అలాగే ఆ బాలుకు సంబంధించి 25 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు కూడా తన వంతుగా తను ప్రకటించడం అనేది కూడా జరిగింది. సో మరి అండ్ ఈ యొక్క విషయంతో రేవంత్ రెడ్డి రియల్ హీరో కాదు, రియల్ హీరో అని చెప్పేసి అనిపించుకున్నాడా అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.